లేదా గుప్తమైనవి. కాబట్టి ఈ దావీదు ఏమని అడుగుతున్నాడు? ఆయన రాజు అయినప్పటికీ నాకు వివేకాన్ని దయచేయ, నా మరణి నీ సన్నిధిలోకి చేర్చుకోయా అని అడుగుతున్నాడు. మనము కూడా అంటే ఇక్కడ మనకి దావీదు ఏం నేర్పుతున్నట్టే మనం ప్రార్థన ఎలాగా చేయాలి, దేవుణ్ణి ఎలాగా అడగాలి, ఆయన సన్నిధిలో మనము ఎలాగా ప్రార్థన చేయాలనేది మనకి ఉదయకాల సమయంలో నేర్పుతున్నాడు అనమాట. దేవా యెహోవా, నా మరణం నీ సన్నిధికి వచ్చును కాక, నీ మాట చొప్పున నాకు వివేకమును. నీ మాట చొప్పున ఎందుకన్నాడు? ఆయన దేవుడు ఏం చెప్తాడంటే ఎప్పుడు వాగ్దానం ఇస్తారంట. ప్రతిదీ నీ బుద్ధి జ్ఞానంలో వివేకం నా యొక్క గుప్తమై ఉన్నాయని ఆయన వాగ్దానాన్ని బట్టి దావీదు కూడా ఏమని అడుగుతున్నా అంటే నీ వివేకము నాకు దయచేయ అంటున్నాడు. కనుక మనము కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో అడగాలి, ప్రభా నీ వివేకము నాకు దయచేయ. వివేకము కలిగి ఉంటే నేను ఏం మాట్లాడినా కానీ నీవు నా పక్షంగా ఉండవని ప్రభుని అడగాలి. తర్వాత 170 వచనంలో ఏమంటున్నాడు? నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. ఏంటంట? ఆయన విన్నపాలు ఏం చేయాలంట? ఆయన సన్నిధిలో చేరాలంట. దావీదు తన కుటుంబం చాలా పెద్ద దావీదు కుటుంబం. ఆ కుటుంబం కోసము, రాజ్యము కోసము ఆయన నిరంతరం ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. తిరుమలకి ఎన్నిసార్లు ఆయన దేవుని స్తుతించాడంటే 7 సార్లు దేవుని స్తుతించేవాడంట, 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. మరి దావీదు రాజు అయ్యింది కూడా ఆయన అంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. మరి మనం ఎంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతున్నాం? మనం ఏం చేయాలంట? పరిశీలన చేసుకోవాలి. కనీసం ప్రభుకి మనము 1 గంటన్న కేటాయించేవారిగా ఉంటున్నామా లేదా? ప్రభు నీ దృష్టికి నేను ఎలా ఉన్నానయ్యా అని మనం ఏం చేసుకోవాలి? ప్రభు సన్నిధిలో మనం ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని మనం ఏం చేయాలి? ప్రభుని అడగాలి, ప్రభా నీ సన్నిధిలో నేను ఎక్కువసేపు గడపలేకపోతున్నానయ్యా. దావీదు రాజు అయినప్పటికీ ఆయన నీ సన్నిధిలో సమయాన్ని ఎంతో హెచ్చించాడు. ప్రభా నేను కూడా నీ సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడపాలని ప్రభుని మనం ఏం చేయాలి? అడగాలన్నమాట. అందుకని ఏమంటున్నాడు? నా విన్నపమును నీ సన్నిధికి చేరనిమ్మంట. మనం ప్రార్థన చేసినప్పుడు మనం విన్నపాలంటే మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధిలో చేరుతుందా లేదా అనేది కూడా మనము చూసుకోవాలన్నమాట. ప్రార్థన చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ప్రార్థన చేయాలంట, జాగ్రత్తగా ఆయన్ని వెతకాలంట. జాగ్రత్తగా వెతికినప్పుడు ఆయన ఏమవుతాడంట? మనకి దొరుకుతాడంట. ఏమవుతాడు? దొరుకుతాడు. అడుగుడి మీకు ఇవ్వండి, వెతకుడి నేను మీకు దొరుకుతాను అంటున్నాడు. అవునా కాదా? అందుకని మనం జాగ్రత్తగా వెతికినప్పుడు ఆయన మన విన్నపాలను ఏం చేస్తాడు? ఆయన సన్నిధికి చేర్చుకుంటాడు. మనం ఏ అవసరతలు అడిగినా, ఏ కొదువులు అడిగినా కానీ దేవుడు ఏం చేస్తాడంట? ఆయన సన్నిధికి చేరే ప్రార్థన మనం చేస్తున్నామా లేదా చూసుకోవాలి. మనం ప్రార్థన చేసి దేవుడు నాకు సహాయం చేయలేదు, ఎంతగా ప్రార్థన చేస్తున్నానయ్యా, ఎందుకని నా మరణం వింటలేదంటే దేవుడు వినకుండా ఉండడు. ఆయన దేవుడు మన మాటలు వింటాకి ఆయన ఎప్పుడు మన హృదయం అనే తలుపు దగ్గర నిలుచొని ఉంటాడంట. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ హృదయం అనే తలుపులు తీయకుండా మన సొంత చేసుకుంటాము. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? మన ప్రతి అవసరతలు, అక్కర్లు, కొదువులు తీరుస్తాడు. అంతేగాని మనం ఏం చేస్తాం? మనం సరైన ప్రార్థన చేయకుండా ప్రభుని నిందించే వారిగా ఉంటాము. ప్రభుని నిందించే వారిగా కాకుండా ఆయన ఏం చేయాలి? ఆయన సన్నిధికి చేరే ప్రార్థన మనము చేయాలి. మరి దావీదు అంత ప్రార్థన పరుడే ఏమని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు? అయ్యా నా విన్నపం నీ సన్నిధికి చేరనిమ్ము అంటున్నాడు. ఆయన విన్నపాలు ఎవరి సన్నిధికి చేరాలని కోరుతున్నాడు? ఆయన దేవుడి సన్నిధికి ఆయన విన్నపాలు చేరాలని అడుగుతున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నీవు ఇచ్చిన మాట చొప్పున నన్ను విడిపించుము అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? అతను నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చినని దావీదు కీర్తనలోనే ఉంటది. ఏమన్నది? అతను నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చింది, నువ్వు శ్రమలో నుండి నేను అతన్ని విడిపిస్తానంటున్నాడు. మరి ఎప్పుడైతే మనం దేవునికి మొర పెడతామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం అడుగుతామో ఆయన ఏం చేస్తాడు? మనం ఎటువంటి శ్రమల్లో ఉండా, మనం ఎటువంటి ఇబ్బందుల్లో ఉండా ఆయన ఏం చేస్తాడు? మనల్ని విడిపిస్తాడు. దేవుడు విడిపిస్తాడు. కాబట్టి దావీదు ఇక్కడ ఏమంటున్నాడు? నీవు ఇచ్చిన మాట చొప్పున నన్ను విడిపించు అంటున్నాడు. అవునా కాదా? దేవుడు మన దేవుడు ఎటువంటి దేవుడు? మాట ఇచ్చి మాట తప్పని దేవుడు. మన దేవుడు మనమైతే మనుషులకు మాట ఇస్తాము, దేవునికి మాట ఇస్తాము. దేవునికి మనం ఎన్నో మాటలు ఇస్తాం.
దేవా నేను పొద్దున్న 5 గంటలకల్లా లేచి ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. 5 నుంచి 6 దాకా, 4 నుంచి 5 దాకా సేవకులు మనల్ని ప్రోత్సహించినప్పుడు నేను చేస్తాను, ఈ రోజు నుంచి మొదలెత్తామని మనం ఏం చేస్తాం? ఒప్పందం అవుతాం. దేవుని సన్నిధిలో ఒప్పందం అవుతాం లేదా? అనేక మార్లు ఒప్పందం అవుతాం. కానీ ఆ సమయానికి లేపుతామా? లాగము. దేవునికి మాట ఇచ్చి మనం ఏం చేస్తున్నాం? అప్పుడు మాట తప్పిన వారం అవుతాం. తర్వాత మనుషులకు కూడా కొన్ని మాటలు ఎత్తా ఉంటాం. ఎవరన్నా ఏదన్నా అడిగినప్పుడు ఖచ్చితంగా నేను చేస్తానమ్మా అంటాం. కానీ ఆ సమయం వచ్చినప్పటికీ కుదరలేదమ్మా, అవ్వలేదమ్మా, చేయలేదమ్మా అంటాం. కానీ మన దేవుడు మాట ఇచ్చి మాట తప్పని దేవుడు. మనం మనుషులుగా ఉన్న మనం మాట తప్పుతామేమో కానీ దేవుడు ఎంత మాత్రం కూడా మాట తప్పే దేవుడు కాదు. అందుకనే దావీదుకి తెలుసు దేవుడు మాట ఇచ్చాడు, ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయన మాట తప్పని దేవుడని ఈయన అంటున్నాడు, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించుము అంటున్నాడు. చూడ మనము కూడా ఒక నిరీక్షణ కలిగి ఏదైనా మనకి శ్రమ వచ్చినప్పుడైనా, మనకి ఏదైనా అవసరతలో ఉన్నప్పుడు ప్రభుని అడిగేటప్పుడు మనం ఏం చేయాలి? కాన్ఫిడెంట్గా, అంటే నమ్మకంగా దేవుడు ఇది నాకు ఖచ్చితంగా చేస్తాడని మనం అడిగినప్పుడు అది ఎటువంటి కార్యమైన దేవుడు ఏం చేస్తాడు? మనకి సహాయము చేస్తాడు. మనం ఎటువంటి బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. విడిపించగల దేవుడు మన దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము ఆయన ఎదుట సాధ్యమై ఉన్నది అనమాట. ఉన్నది లేనట్టు చేయగలడు, లేనిది ఉన్నట్టు చేయగల సమర్థుడు. తర్వాత 171వ వచనంలో ఏమంటుందంటే, నీవు నీ కట్టలు నాకు బోధించున్నవి, నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును. చూడండి, దేవుని కట్టడలు ఏమున్నాయంట? నీ కట్టలు నాకు బోధించును. దేవుని కట్టడలు మనకి ఇచ్చడా లేదా? ఇచ్చడా లేదా? పాత నిబంధనలో 10 ఇచ్చాడు, కొత్త నిబంధనకు వచ్చేసరికి వాటిని కుదించి 2గా చేశాడు. దేవుడు ఇచ్చిన కట్టడలను మనం ఏం చేయాలంట? వాటిని దేవుడు మనకు బోధించున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? వాటి ప్రకారం నడవాలి. ఏటి ప్రకారం నడవాలి? వాటి ప్రకారం నడవాలి. ఈ రోజుకి ప్రత్యేకంగా దేవుడు ఒక మాట ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో ఒక మాట, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. అవునా కాదా? మనం ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. తర్వాత ఎన్నో ఇచ్చాడు. మీరు నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యము పలకూడదు. అట్లా ఆయన కట్టడాన్ని, ఆయన ఆజ్ఞని మనం ఏం చేయాలంట? ఆయన నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. నిత్యము మనము ఆయన కట్టడలను, ఆజ్ఞని మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాటిని మర్చిపోకుండా మనం ఆ పెదవులతో మనము గుర్తు చేసుకోవాలి. మన హృదయంలో వాటిని, అంటే మన హృదయమైన పలకల మీద దిద్దుకున్నప్పుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం ఒక దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు నీవు దొంగిలేయకూడదు అనేది మన అంతరంగం మనల్ని హెచ్చరించింది. అవునా కాదా? మనము అబద్ధం చెప్పాలి అని మనం ప్రేరేపించినప్పుడు సాతాను, మనం దేవుని కట్టడలు మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు దేవుడు ఆ మాటను మనకి గుర్తు చేస్తాడు. ఇంకా గుర్తు చేసినది మన హృదయంలోనే ఉంటే మనము చేయము, దాని తట్టుకు కూడా వెళ్ళము. అందుకని తర్వాత కొత్త నిబంధన ఏముంది? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని ఉంటుంది. మన పొరుగు వారు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, మన పక్కింటి వాళ్ళు కానీ, మన ఎదురింటి వాళ్ళు కానీ, మన కుటుంబంలో వాళ్ళు కానీ ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు మనము ప్రేమించే గుణము కలిగి ఉండాలి. నీ దగ్గర వారికి సహాయం చేయడానికి డబ్బు లేదనుకో, కనీసం మాటే ఓదార్చింది, వాళ్ళని ఆదరించింది. కొంతమంది కుటుంబంలో కనీసం ఓదార్చే వాళ్ళు కూడా లేని పరిస్థితులు ఎంతో మందికి ఉన్నాయి. ఎంతో మందికి మన గ్రామంలో ఉండి మన దగ్గర ఉన్న మనలోనే ఉండాలి. మరి అటువంటి వాళ్ళకి మనం ఏమి సహాయం చేయనక్కర్లా, మాట ఒక్కటి సహాయం చేస్తే వాళ్ళని ఆదరించినట్టయితే వాళ్ళకి నెమ్మది కలిగింది, ఎంతో నెమ్మది కలిగింది. అందుకని మన పెదవులంట ఆయన స్తోత్రంని ఉచ్చరించాలంట. ఏం చేయాలంట? ఆయన స్తోత్రం అంటే ఏంటి? ఆయన నామాన్ని ఎప్పుడు కనపరచటము, ఆయన శౌర్యాన్ని మనం బలముగా ఆయన శౌర్యాన్ని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఎప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు మన అవసరతలు, మన కొదువులు అడగటమే కాదు, మొట్టమొదటిగా ఆయన నామాన్ని బట్టి, ఆయన చేసే కార్యాలను బట్టి స్తుతులు చెల్లించాలి. స్తుతి యాగం ఆయనకి చాలా ఇష్టమంట. ఆయన వెండి బంగారాలు అడగట్లేదంట, మన దగ్గర నుంచి ధనధాన్యాలు అడగట్లేదంట. కానీ మన పెదవులు స్తుతిస్తేనే ఆయనకి ఎంతో ఇష్టమంట, ఎంతో ప్రీతికరం అంట. మనం ప్రభుని అడగాలి. ఆయన ఏమని? అయ్యా నువ్వు ఆశ్చర్యకరుడువయ్యా, నా విషయం ఎన్నో మేలు చేసావయ్యా, నువ్వు గరుడువయ్యా, నువ్వు గొప్ప దేవుడు అని మనం స్తుతిస్తాం కదా.
స్థుతులు, ఉదయకాల స్థుతులు చెప్పటమే కాదు, ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు ప్రభు నామాన్ని మనం ఏం చేయాలి? స్తుతించే వారిగా ఉండాలి. మన పెదవులు ఆయన స్తుతించేగా ఉండాలి. ఆయన మనం నిర్మించుకుంటే ఆయనతో మనము స్నేహం చేయడానికి, అవునా కదా? ఆయన నిన్ను నన్ను నిర్మించుకునేందుకు, ఆయనతో కలిసి మనం స్నేహితుల వలె ఉండటానికి ఆయన మనల్ని నిర్మించుకున్నాడు. కనుక దావీదైతే ప్రతినిత్యము ఆయన్ని స్తుతించేవాడంట. దావీదు ఒక్కసారి పాపం చేసినందుకే ఎంతో పశ్చాత్తాపడ్డాడంట. ఎంతో పశ్చాత్తాపం ఎంతంటే ఆయన కన్నీటితో ఆయన పరుపు తేల చేసిందంట, అవునా కదా? మరి మన ప్రార్థనలు ఎలాగుండి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, దావీదైతే ఎంతో ప్రార్థన చేశాడయ్యా. ఎంతగా ప్రార్థన అంటే ఆయన కన్నీటితో అసలుకి ఆయన పాదాలను కడిగి ఆయన పశ్చాత్తాపడిపోయినా కానీ అంత ప్రార్థన చేశాడు. మనం ఎటువంటి ప్రార్థన చేస్తున్నాం? దినదినము ఆయన గాయాలని రేపేవారిగా ఉన్నాము. తర్వాత 129వ కీర్తనలో ఉంటుంది చూడండి, ఒక చోట 129వ అధ్యాయము 3వ వచనం, రాత్రికాల సమయంలో మనం చదువుకున్నాం ఈ వాక్యము. దున్నువారు నా 3వ వచనం చూడండి అమ్మా, 129వ అధ్యాయం. దున్నువారు నా వీపు మీద వారు చాడను పొడుగుగా చేసిరంట. చూడండి, చాలా దున్నువారు ఏం చేశారంట? ఆయన వీపుని దున్నేరంట. వారు చాలను పొడుగుగా చేశారంట. చూడండి, దావీదు మహారాజుకి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టడానికి మధ్యలో ఎన్ని తరాలు ఉన్నాయి? 14 తరాలు ఉన్నాయి. 14 తరాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు ఈ వాక్యం రాసినప్పుడు ఆయన పుట్టాడా? పుట్టలా. కానీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే గమనించి దాని గురించి ఆయనకి జరగబోయిన ముందుగానే రాసి పెట్టాడు. ఇక్కడ ఎట్లా ఉంది? దున్నువారు నా మీద దున్నిరి, వారు చాడను పొడుగుగా చేసిరి. యేసుక్రీస్తు ప్రభు వారి వీపునంట నాగలు చాడవలే దున్నేరంట. చూడండి, మనకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం ఎంత బాధపడతాము, అవునా కాదా? కానీ యేసయ్యనంట పెద్ద కొరడాతో 39 కొరడా దెబ్బలు వీపుని, కాలని, ఎక్కడ ఆయన శరీరం మొత్తం దున్నేశారంట. ఎంత పొడుగు చాడవలే దున్నేశారంట. చూడండి, మన కోసం, నీ కోసం, నా కోసం ప్రభువు ఆయన రక్తం అంతా కార్చాడు. ఆయన రక్తపు శుద్ధలుగా కింద పడిపోయి ఉంటుంది. మరి చిన్న దెబ్బ తగిలితేనే మనకి రక్తం ఎంత కారింది? మరి యేసయ్యను అంతగా కొట్టినప్పుడు మనం ఒకసారి ఊహించుకుంటే అది ఎంత నాగల చాడవలే దున్నబడింది. మరి పలుమార్లు మనం పాపం చేసిన ప్రతి మారు ఆయన మన కోసం కార్చిన రక్తాన్ని ఎన్ని మార్లు మనము దాటుకుంటూ వెళ్ళిపోయాం. ఆయన రక్తపు మడుగును దాటుకుంటూ వెళ్ళిపోయాం, అవునా కాదా? ఎన్ని మార్లు పాపం చేసినప్పుడు దాటుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన ఎంత బాధపడుతున్నాడు, మన గురించి ఆయన ఎంతగా చింతిస్తున్నాడు. నిజంగా ప్రభువా, నేను నిజంగా ఎన్ని మార్లు నీ రక్తపు మడుగుని దాటుకుంటూ వెళ్ళానయ్యా, ఎన్ని మార్లు నీ అయ్యా నీ గాయాన్ని నేను చేసినాయని మనం ప్రభుని, ఆ దేవుడు ఎంత మన కోసం వ్యసనాకాంతుడయ్యాడంట. అటువంటి పరిస్థితిలో కూడా దేవుడు ఏం చేశాడు? ఆ శిలువ మ్రాను మీదకి ఎక్కినప్పుడు ఆయన ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరేమి. ఆయన క్షమించాడు అక్కడ. చూడండి, ఎంతగా అందరూ కొట్టారు, ఆ బంట్లోనే కొట్టారు, కానీ వాళ్ళు వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించారు. పక్కనున్న మనుషులు ఉమ్మేసారా, రాళ్ళు కొట్టారా, ఆయన ఎంతో హేళన చేశారా. ఎంత చేసినప్పటికీ కూడా మనమైతే ఏం చేస్తాం? చిన్న మాట అంటేనే, చిన్న దెబ్బ కొడితేనే మనం వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళతో పలకము, వాళ్ళని తిట్టేసేస్తాము, ఎన్ని అంటాము. కానీ ప్రభువు అంత భారభరితమైన సిలువను మోసుకుంటా, అంతగా చేర్చబడతా కూడా భారభరితమైన సిలువను మోసుకుంటా కూడా ఆ మండు టెండలో, చూడండి, మిట్ట మధ్యాహ్నం మండు టెండలో ఆయన సిలువను మోసుకుంటా వెళ్తా కూడా వెళ్ళి ఆ సిలువ మ్రానుపై ఎక్కినా కూడా ఏమంటున్నాడు? మన గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరిని తెలియదు కాబట్టి ఆయన క్షమించయ్యా అంటున్నాడు. మరి మనం ఎలా ఉన్నాము? మన పక్కన వాళ్ళని, మన తోటి వారితో మనం ఎలా ఉంటున్నాం? మనం ప్రేమను పంచేవారిగా ఉన్నామా? దేవుడు అటువంటి స్థితిలో కూడా క్షమించమన్నాడు. మనం చేసే రక్తంలో కడగబడిన నీవు నేను మనం ఎలా ఉండాలి? మనము కూడా ఆయన్ని పోలి నడుచుకోవాలి. పౌలు, అపోస్తుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు నాకు కూడా కలిగితే అంటున్నాడు. చూడ, మరి మనము కూడా అటువంటి మనసు కలిగి ఉన్నామా లేదని ప్రభుని అడగాలి. మనం
నిజంగా ప్రభువా, నిజంగా నువ్వు నా కొరకు గాయపడ్డావయ్యా. నిజంగా తండ్రి, దావీదు చిన్న పాపానికి ఎంతో పశ్చాత్తాపడి ఏడ్చాడయ్యా. నేను దినదినము నేను బాధ పెట్టేవాడిగా ఉన్నాను, దయతో క్షమించాయన. ప్రభు సన్నిధిలో మనం ఈ ఉదయకాల శ్రమలో అడుగుదాం. దేవుడు ఇచ్చిన వాక్యం మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.